హాయ్ డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిటింగ్ అమ్మ. జేఈఈ సిటీ ఇంటిమేషన్ సార్ ఎప్పుడు వస్తుంది, ఈ రోజా రేపు వస్తుందా? మరి లాస్ట్ ఇయర్ అయితే 7, 8, 9, మరి ఈ రోజు అయితే 7వ తారీఖు కాబట్టి ఈ రోజే వచ్చే అవకాశం. ఈరోజు ఎప్పుడైనా రావచ్చు. నేను వీడియో మార్నింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మరి మీకు వీళ్ళు జేఈ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ 11 గంటలకి రిలీజ్ చేయొచ్చు, నైట్ 10 గంటలకు రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి రావచ్చు. అందరూ కూడా మరి చాలామంది కూడా చెప్తున్నదంటే ఈరోజు మరి రిలీజ్ అయ్యి సిటీ ఇంటిమేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశము ఉంది. ఆఖరికి మనకి ఏం అడిగినా కూడా మరి సిటీ ఇంటిమేషన్ ఎక్స్పెక్టెడ్ టు బీ టుడే, ఈరోజు అని చెప్తున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా 6th అన్నట్టు మరి 7th ఈరోజు అయితే మధ్యాహ్నం లోపు అయితే రిలీజ్ అవ్వచ్చమ్మా. మరి దీనికి రిలీజ్ అవ్వగానే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒకసారి మరి రిలీజ్ అవ్వగానే మీరు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా, మరి డౌన్లోడ్ ఎలా చేసుకోండి. మరి డౌన్లోడ్ చేసుకుంటే మరి ఇది కన్ఫర్మేషన్ పేజీ ఇక్కడ క్లిక్ చేయగానే ఏం చేస్తారంటే మీరు ఇమ్మీడియట్గా రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఉంది. ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్కి ఇక్కడికి వెళ్ళాలమ్మా. రిజిస్టర్ క్యాండిడేట్స్కి వెళితే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ ఇట్ విల్ ఆస్క్ అనమాట. అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అవుతుంది. సరే సార్, నేను అప్లికేషన్ నెంబర్ని పాస్వర్డ్ని మర్చిపోయాను అంటారు. దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఇమీడియట్గా మీరు కానీ అప్లికేషన్ నెంబర్ని మర్చిపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమీడియట్గా అప్లికేషన్ ఫర్గాట్ కొట్టేసినట్టయితే క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, ఫాదర్ నేమ్. ఇవి కూడా నేను నా పేరు నేను మర్చిపోయాను, ఫాదర్ నేమ్ కూడా నేను మర్చిపోయానంటే దానికి ఎవరు ఏం చేయలేరమ్మా. మీ యొక్క ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇవి కూడా నేను మర్చిపోయానంటే అటు కుదిరిద్ది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీకు వస్తాం జరుగుతుంది. సార్ అప్లికేషన్ నెంబర్ గుర్తుంది, నో ప్రాబ్లం. ఇవాళ రేపు అందరూ కూడా 100%, 99% ఎవరు మర్చిపోరు. అవసరమైతే వాళ్ళ మొబైల్లో కూడా స్టోర్ చేసుకోవటం అయితే. మీరు లాగిన్ అవ్వటానికి ఇంకో మార్గం ఈ ఫర్గాట్ పాస్వర్డ్. మరి పాస్వర్డ్ మర్చిపోయింది సార్, దీని సంగతి ఏంటంటారు. పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకున్నాము. ఫర్గాట్ పాస్వర్డ్లో మీ యొక్క ఆప్షన్స్ ఏదైనా పెట్టుకోండి. యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ లేకపోతే ఈ ఆప్షన్ పెట్టుకోండి. సెకండ్, యూజింగ్ వెరిఫికేషన్ కోడ్ సెండ్ టు ద ఎస్ఎంఎస్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇది ఈ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఒక లింక్ రావటం అయితే జరుగుతుంది. దాని నుంచి యూజ్ చేసి మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు గో టు మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చేసి మళ్ళీ తర్వాత దీని లాగిన్ అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రావటం అయితే జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ సిటీ ఇంటిమేషన్. జస్ట్ మీకు సిటీ ఇంటిమేషన్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీకు ఎగ్జామ్ సిటీ ఎక్కడ జరిగిద్ది, మరి బెంగళూరు జరిగిద్దా, హైదరాబాద్ జరుగుతుందా, విజయవాడ జరుగుతుందా, విశాఖపట్నమా, వరంగల్లా, సిద్దిపేట, సంగారెడ్డి, ఇలా డిఫరెంట్ నెల్లూరు, ఒంగోలు, ఇట్లా డిఫరెంట్ ప్లేసులు వస్తాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఏ రోజు కండక్ట్ చేస్తారు అనేది కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. అంటే షిఫ్ట్ డీటెయిల్స్ ఉండవు. 2 విషయాలు అయితే మనకు ఉండే అవకాశం. మళ్ళీ ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ 2 సిటీ ఆఫ్ ఎగ్జామినేషను, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ 2 డీటెయిల్. ఇదే విధంగా ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఉండదా, ఈవినింగ్ షిఫ్ట్ మీకు ఏమీ తెలియదు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ యొక్క మొబైల్లోనే స్టోర్ చేసి పెట్టుకోండి. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి ఈరోజు కానీ మరి ఈరోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క అడ్మిట్ కార్డు, ఇది సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చావు. సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది ఇక్కడ కూడా దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్ ఫర్ JEE 2026. దిస్ ఈజ్ అడ్వాన్స్ intimation of allotment of city of exam to facilitate the candidate. అడ్మిట్ కార్డ్ షల్ బి ఇష్యూడ్ లేటర్. మరి 7, 8వ తారీఖుని లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 10వ తారీఖు వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్. మరి 7, 8 తారీఖులు ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.